గోవిందమ్మా, అసలు ఇదంతా ఏంటి? నీ సింగారం, ఈ నాట్యం ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? జమీందారుని గారు, నేనిలా ఎందుకో చేయాల్సి వచ్చిందంటే ఎందుకంటే ఈ అమ్మాయి నేను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిందాన్ని. తన జీవితంలో ఇది చాలా గొప్ప రోజు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా అంటే వీళ్ళందరూ ఆడుతూ పాడుతూ కనిపిస్తూ ఉంటే నాకు కూడా ఆడాలనిపించింది. నేను చేసింది తప్పైతే దయచేసి నన్ను క్షమించండి. ఏమండి, నాకన్నీ అర్థమవుతాయి కానీ ఇది మాత్రం నాకు అర్థం కాలేదండి. ఆవిడ కనుక ఆనందంలో ఆడుంటే మిగతా నాట్యగత్తెల్లాగా దుస్తులవి ఆవిడకి ఎలా వచ్చుంటాయి? అంతేకాదండి, మిగతా నాట్యగత్తెల్లాగా ఆడడం ఆవిడకి ఎలా వచ్చుంటుంది? నాకెక్కడో లోసు కనిపిస్తోంది. నువ్వు నోరు మూసుకో. అమ్మగారి ముందు నువ్వు నోరు విప్పావో అదే నువ్వు చివరిసారి నోరు విప్పడం అవుతుంది. నేను నీ మనోభావాలని అర్థం చేసుకోగలను. కానీ ఇక ముందు నువ్వు ఒకటి మర్చిపోకు, ఇది జమీందారీ వంశస్థుల భవనమని. ఈ భవనంలో కొన్ని కట్టుబాట్లున్నాయి. ఎవరి మనోభావాలకి తగ్గట్టుగా వాళ్ళు ఉండాలి అనుకుంటే మాత్రం అలాంటివి ఈ భవనం బయట మాత్రమే సాగుతాయని తెలుసుకోవాలి. చిత్తం, మన్నించండి. ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను. నాకింకొకటి తెలియాలి. నేను ఎంత వద్దన్నా ఈ నాట్యగత్తెల్ని ఈ భవనంలోకి పిలిపించిన వాళ్ళు ఎవరు? నాకిప్పుడు వెంటనే చెప్పండి. అది నేను అమ్మా అంటే అది అమ్మమ్మ గారు, ఈ పని తప్పకుండా నిరంజన్ చేసుంటాడు. ఇది వాడి పని అయి ఉంటుంది. ఇక మీరంతా వెళ్ళొచ్చు. నాకు తెలిసి మా తమ్ముడు ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయడు. రేవా, దీన్ని ఇక్కడితో వదిలే. జరిగిందేదో జరిగిపోయింది. అయినా ఇక మన చేతుల్లో ఏవీ లేదని నీకు తెలుసు కదా. అందుకని జరుగుతున్నదాన్ని చూస్తూ ఉండడం తప్ప మనకిక వేరే దారంటూ లేదు. నాట్యగత్తెలని రప్పించింది నా ఉద్దేశంలో ఒకవేళ త్రివిక్రమ్ మావారా? మా వారు అంత దిగజారిపోయారా? అత్తయ్య గారు వద్దన తర్వాత కూడా ఆయన ఇలాంటి పని ఎందుకు చేస్తారు వదినా?
రేవా తానే అని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఒకటి, ఈ పెళ్లి ఆపినట్లయితే కేవలం త్రివిక్రమ్కి అది లాభదాయకం అవుతుంది. అందుకని నాకేమనిపిస్తుందంటే ఈ పని త్రివిక్రమే చేశాడని. ఇక్కడికెందుకు వచ్చావు నువ్వు? నువ్వు ఆనందంగా నిశ్చితార్థంలో కూర్చోవాలిగా. ఆనందమా? మీరు నా పక్కనే ఉన్నంతసేపు నేను ఆనందంగా ఉంటానని ఎలా అనుకున్నారు? నన్ను కష్టపెట్టడం ఒక్కటే కదా మీకున్న ఆశయం. చెప్పండి, నన్ను ఇంకా ఎన్ని కష్టాలు పెట్టాలనుకుంటున్నారు? వాటన్నిటినీ నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా మనసులో మీ మీద కొంచెమైనా గౌరవం ఉండేది. ఇప్పుడు అది కూడా పూర్తిగా పోయింది. మీరు నా నిశ్చితార్థాన్ని చెడగొట్టడానికి మా అమ్మని వాడుకున్నారు. మీరింత దిగజారిపోతారనుకోలేదు. నేను దిగజారిపోయానా? కేవలం నేను ఒక్కడే దిగజారేనా? గత్యంతరం లేక నేను ఒక నిజాన్ని దాచాను. అది మీ అమ్మ దృష్టిలో నన్ను ఒక వంచకొని చేసింది. అయితే ఇప్పుడు ఒక నిజాన్ని దాచి ఇక్కడున్న వాళ్ళందరినీ మోసం చేస్తూ నేను ఈ ఇంటి కోడల్ని చేద్దామని ప్రయత్నిస్తుందే మీ అమ్మ. అది దిగజారిపోవడం కదా? ఒకవేళ మా అమ్మకి ఈ నిజం తెలిస్తే ఆవిడ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆవిడ గుండెలు పగిలిపోతాయి, నమ్మకం ఒమ్మైపోతుంది. అది మీకేం నష్టంలే. మీ దృష్టిలో తప్పులనేవి కేవలం నాకే పరిమితం. మీ ఉద్దేశంలో ఇంకెవరు తప్పు చేయరు. నేను ఈ నిశ్చితార్థం ఎందుకు చెడగొట్టడానికి ప్రయత్నం చేశానంటే ఈ నిశ్చితార్థం అంటే నీకు ఇష్టం లేదు గనక. ఎందుకు నువ్వు వంచుకుంటున్నావు? కేవలం మన ప్రేమని దూరం చేసుకోవడానికా నువ్వు ఈ విధంగా రాజీ పడుతున్నది? ఈ లోకం ఎన్ని కష్టాలు పెట్టినా బాధలు పెట్టినా అన్ని భరిస్తావు. కానీ నేను ఒక్క తప్పు చేస్తే అది మాత్రం క్షమించవు. సుగుణ, గత్యంతరం లేక ముడిపడే బంధాలు ఎన్నటికీ ఆనందాన్ని ఇవ్వలేవు. నిశ్చితార్థం పేరుతో ఈ ఇంట్లో జరుగుతున్న నాటకం ఉందే, దాన్ని ఆపుచేయి. దీనివల్ల ఏ ఒక్కరికి ఎలాంటి సుఖం ఉండబోదు. సుగుణ, ఏంటి మీకు పెళ్లి నిశ్చితార్థం అన్ని అబద్ధాల్లో కనిపిస్తున్నాయా? భార్యాభర్తల బంధం, ఒకరి కోసం ఒకరు బతకడం, ప్రమాణాలు అన్ని అబద్ధాలేనా? మీకు మాత్రం మీ ప్రేమ మాత్రమే నిజం. నా దృష్టిలో ఇది ప్రేమ కాదు, పంతం. మీకు నా మనసు కాదు, శరీరం కావాలి. అవునా? ఇప్పుడు ఆదిత్య త్యాగం నీకు గొప్పగా కనిపిస్తోంది, కానీ నీ దృష్టిలో మన ప్రేమకు విలువ లేదన్నమాట. నేను నీకోసమే బతికున్నానని తెలిసి కూడా ఆ మాట అంటున్నావు కదా? పోనీ నా సంగతులే, నీ గుండెల మీద చేయి వేసుకుని ఒక్కసారి ఆలోచించు. ఇసుమంతైనా నా మీద నమ్మకం లేదా? అంటే నీకు అన్ని కష్టాల నుంచి, బాధల నుంచి దూరంగా తీసుకుపోయి నేను సకల సుఖాలు ఇవ్వగలనే నమ్మకం లేదా నీకు సుగుణ? నేను మిమ్మల్ని నమ్ముకొని ఏం సంతోషించాను, ఏం సుఖపడ్డాను? నాకొక విషయం చెప్పండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే అది తప్పు కాదు, అది ఆనందం. కానీ ఇప్పుడు నేను వేరొకరిని పెళ్లి చేసుకుంటే మాత్రం మీరు భరించలేరు. ఈ లోకం అంతటినీ మీరు మీ గుప్పెట్లో పెట్టుకున్నానని మీరు భ్రమపడుతున్నారు. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? చూడండి అయ్యగారు, ప్రతి ఒక్కరి సుఖ దుఃఖాలు వారి తలరాత మీద ఆధారపడి ఉంటాయి. అవన్నీ వాళ్ళు భరించక తప్పదు. మీకు అసలు నమ్మకం అంటే అర్థం తెలుసా? మీ కారణంగానే నేను ఎటు కాకుండా పోయి నన్ను నేనే అమ్ముకోవాల్సి వచ్చింది.
మీరు మా అమ్మని తుపాకీతో కాల్చి దారుణంగా చంపడానికి ప్రయత్నించినప్పుడు కూడా నేను మిమ్మల్ని నమ్మాలి, మిమ్మల్ని ప్రేమించాలి. ముందు దాడి చేసింది మీ అమ్మ గోవిందమ్మేగా సుగుణ. పోనీ దాడి చేసింది నేను కాదంటలేదు. నా బాధల్లా మీ అమ్మ నా గొంతు కొయ్యలేదే అని. తను అలా చేసున్నా నేను ఈ పాటికి చనిపోయేవాణ్ణి, నీకింత ఇబ్బంది కలిగి ఉండేదే కాదు. నా దురదృష్టం ఏంటంటే నేను నా ప్రేమని రుజువు చేసుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా అంతా తలకిందులైంది. పైగా నేను మీ అమ్మని చంపాలని ఎంత మాత్రం ప్రయత్నం చేయలేదు. కావాలని తుపాకీ కాల్చలేదు, అది పొరపాటున పేలింది. ఆ సంగతి నీకు కూడా తెలుసుకున్నా. కానీ తుపాకీ మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే మీరు తుపాకీని గురిపెట్టారో అప్పుడే మీరు మీ ప్రేమని పోగొట్టుకున్నారు. మీరు కూడా అందరిలాంటి వారే. నాట్యగత్తెల ప్రాణాలంటే మీకు అస్సలు విలువలేదు. నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు కూడా మీ అమ్మ నాట్యగత్తే కదా. నువ్వు సమాజం గురించి, మీ కుటుంబం గురించి భయపడినప్పుడు కూడా నేను నిన్ను స్వీకరించాను. నేనెప్పుడూ నీ కుటుంబం గురించి, మీరు చేసే పని గురించి ప్రశ్నించలేదే. ఎందుకంటే నేను నా ప్రేమని పూర్తి నిజాయితీతో స్వీకరించాలనుకున్నాను. ఇక మిన్ను విరిగి మీద పడ్డా నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు. సుగుణ, నేను నీ మేలు కోరి చెప్తున్నాను. నిన్ను నువ్వు మోసం చేసుకోకు. సుగుణ, ఇకనైనా ఈ పిచ్చితనాన్ని విడిచిపెట్టు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎలాంటి లాభం ఉండదు. నా మాట విను. ఇక నేను చెప్పేది ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. చూస్తూ ఉండగానే నా చిన్నారి సుగుణ తల్లి ఎప్పుడింత పెద్దగా ధైర్యస్తురాలు అయిపోయిందంటే తన గుండెల్ని తానే గాయపరుచుకుంది. ఎన్నాళ్ళని నా కోసం బాధలు పడతావు? నా కారణంగా ఇంకా ఎన్ని అవమానాలు భరిస్తావు? లేదు సుగుణ, సిగ్గుపడాల్సిందేమీ లేదు. నిన్ను చూసి నువ్వే గర్వపడాలి. సుగుణ, మనలాంటి ఆడవాళ్ళని అందరూ మనకి కేవలం కాపురాలు చెడగొట్టడమే తెలుసంటారు. కాని నువ్వేమో, నువ్వు నీ ప్రేమనే బలి చేశావు. నీ ప్రేమని త్యాగం చేశావు కేవలం రీవా అమ్మగారి కాపురం నిలబెట్టడానికే. ఇతరులా కన్నీళ్లు తొడవడానికి ఎవరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారో అలాంటి వాళ్ళ కన్నీళ్లు తొడవటానికి సాక్షాత్తు భగవంతుడే దిగివస్తాడు. నీకొక అవకాశం దొరికింది, కొత్త జీవితం ఆరంభించే అవకాశం. ఒక నాట్యగత్తెకి భార్యనే గౌరవం లభిస్తుంది. ఒక కోడలు కాగల అదృష్టం. బహుశా ఇది ఆ దేవుడి నిర్ణయమేనేమో. అందుకని చేతులు చాచి మనస్ఫూర్తిగా దాన్ని అందుకో. నీ కొత్త జీవితానికి స్వాగతం పలుకు. తెలిసిందా? అమ్మా, నేను నా జీవితంలో ఏమైనా చెయ్యొచ్చు. కానీ నేను ఎప్పుడు ఏం చేసినా నాకు భయంగా ఉంటుంది. నిన్ను కోల్పోయే విధంగా నేను ఏమైనా చేస్తానేమోనని నాకు భయంగా ఉందమ్మా. నేను ఏవైనా పోగొట్టుకోవడానికి సిద్ధమే. ప్రేమ, జీవితం, సర్వస్వం. కానీ నిన్ను మాత్రం పోగొట్టుకోలేనమ్మా. నువ్వు నన్ను ఎలా పోగొట్టుకుంటావు సుగుణ? నేను నీకు అమ్మని కదా. ఇక కన్నీళ్లు తుడుచుకొని కిందకి పద. నవ్వుతూ రావాలి. నన్ను దయచేసి క్షమించమృత. చిన్న జమీందార్ గారు, మిమ్మల్ని పెద్దమ్మ గారు నిశ్చితార్థం తంతు కోసం రమ్మంటున్నారు. ఆగండి ఆగండి, ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు? అరే
మమ్మల్ని వెళ్ళొద్దంటావా? అరే మేము సుగుణ బంధువులం, తనకి మావయ్యలం అవుతాం. మావయ్య అరే అరే పెద్ద జమీందార్ గారు ప్రణామాలండి. చూడండి వీడెవడో మమ్మల్ని లోపలికి రానివ్వటం లేదు. ప్రణామాలయ్యా. ప్రణామాలు. రాని లోపలికి. అలాగే అయ్యగారు. తెరు ఎలా దండాలయ్యా. ప్రణామాలు బాబు గారు. దండాలు. అయ్యా కొంచెం నిశ్చితార్థం ఎక్కడ జరుగుతుందో చెప్తే మేము వెళ్ళి లోపలికి వెళ్ళి అంత చక్కదిద్దేస్తాం. ఈ పని మీద ఇక్కడికి వచ్చారా లేక ఇంకేమైనా ఉందా? అలా అంటారేంటి జమీందార్ గారు? మా అన్నదమ్ములు ఇద్దరం మీకు సాయం చేయడానికే ఇక్కడికి వచ్చాం. పైగా అంత పెద్ద పని మీద వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం? ఎరా అంతే. పోండి ఇక్కడి నుంచి. వెళ్ళండి. చూస్తామంటే వెళ్ళండి, బయటికి తోసేయి. నా పని చక్క పెట్టుకోవడానికి నాకు మీలాంటి వాళ్ళ అవసరం లేదు. అదేం మాట అయ్యగారు? వేరే గత్యంతరం లేదంటారా? నిస్సహాయత వల్ల మా బుర్ర పని చేయదు అయ్యగారు. ఏం చేయమంటారు? తమరేమో జమీందారు కదా, తమరి మాటను మేము ఎలా కదలగలం? ఎలా మాట అదే పిగిలింది అనుకోండి, నోటికి తాళం లేదు కదా, మేము మాత్రం ఏం చేయమంటారు చెప్పండి? గబుక్క నోరు జారింది అనుకోండి, మేమేదో అనేసాం అనుకోండి, నేను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నోరు మరీ జారిందంటే 4 కోసేస్తాను. పోండి ఇక్కడి నుంచి. అయ్యా జమీందార్ గారు, అయ్యా అరే ఎలా ఆగండి. ప్రణామాలు జమీందారుని గారు. ఇది మీరు నోరు జారకుండా ఉండటానికి ఇస్తున్నాను. తీసుకోనా? నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రణామాలమ్మా. దండాలు బాబు. మళ్ళీ ఏదైనా ఇబ్బంది వచ్చేలోపే ఈ పెళ్లి జరిగిపోవాలి. ఈ పెళ్ళైతేనే నేను సంతోషంగా ఉండగలుగుతాను.